హరి ఓం. దేహేంద్రియములు నశించినా ఆత్మకు నాశనము లేదని తెలుసుకొనియుండు నిజ ఆనందమే సనాతన ధర్మమని ఎరుగవలయును. గురుదేవులు చెప్తున్నారు. దేహేంద్రియాలు నశిస్తాయి కదా, పుట్టినవి ఏవైనా సరే నశించాల్సినవే. దేశేంద్రియాలు నశించినను దేహ ఇంద్రియాలకు ఆధారముగా శాశ్వతముగా ఉన్నటువంటి ఆత్మకి నాశనము లేదని తెలుసుకొని ఉండుటయే నేను ఆత్మస్వరూపుణ్ణి ఉన్నాను. దేహేంద్రియాలు కలిగి అవి తొలుతాయి, అవి నశించేవి. వాటి యందు నాశనము లేని ఆత్మస్వరూపమే తానని తెలుసుకుని ఉండుటయే నిజ ఆనందము. ఆ ఆనందమే సనాతన ధర్మమని తెలుసుకోవాలి. ఈ నిజ స్వరూపం శాశ్వతమని, సత్యమని, జనన మరణాలు లేని అనంతత్వమే నీ నిజస్వరూపమని తెలుసుకుని దేహేంద్రియాలు నశించేవే తప్ప శాశ్వతమైన కాదని తెలుసుకుని వీటి యొక్క రాకపోకలకి అంటే చావు పుట్టుకలకి ఏ విధమైనటువంటి వ్యత చెందకుండా శాశ్వతమైన నిన్ను నువ్వు శాశ్వతుగా తెలుసుకోవడమే, అలా తెలుసుకోవడమే నిజ ఆనందము. ఇదే సనాతన ధర్మముని తెలుసుకొనవలేను. ఇక్కడ గుణకర్మలను ఆధారము చేసుకునియే వర్ణాశ్రమ ధర్మాలు ఉచ్చ నీచాలు ఏర్పడ్డాయని తలంచుకుని లోకంలో అందరూ గుణకర్మల్ని ఆధారం చేసుకుని వర్ణాశ్రమ ధర్మాలు ఉచ్చ నీచ అవస్థలు ఏర్పడ్డాయని తలంచి సుగుణ సంపత్తి గల వారందరికీ దైవ ప్రాప్తికి అర్హత కలదని తలచి వారికి ఉపయుక్తముగు విధానముగా దైవ ప్రాప్తి మార్గమును ఉపదేశించుటే సనాతన ధర్మం అని తెలుసుకొనవలేను. ఇక్కడ గుణకర్మలు ఏ ఏ గుణాలతో ఉన్నారో ఆ గుణాలు కలిగిన వారు ఆయా కర్మలు చేస్తూ ఉంటారు. గుణకర్మలను ఆధారంగా చేసుకునే ఆ గుణాలను బట్టి, ఆ కర్మలను బట్టి వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి, అతడు చేస్తున్న పనులను బట్టి అతడికి వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి ఉచ్చ నీచాలు కూడా ఏర్పడ్డాయి. ఈ గుణాలను బట్టి ఉచ్చ నీచాలు కూడా ఉంటాయి అని తెలుసుకుని సుగుణ సంపత్తి గలవారు, సుగుణ సంపత్తి ఆశ్రీ సంపత్తి కాకుండా సుగుణ సంపత్తి గలవారు వారందరికీ, సుగుణ సంపత్తి అంటే దైవీ సంపద, దైవీ సంపద కలిగిన వారందరూ అంటే నిరంతరము అంతటి ఏ నామరూపాలతో ఎలా ఉన్నా, ఎటువంటి గుణాలతో ఏ వ్యవహారాలు చేస్తున్నా ప్రతి ప్రాణి పరమాత్మ యొక్క అధీనంలోనే పరమాత్మ యందే నిలిచి ఉండగలుగుతున్నాయి. పరమాత్మని విడిచి ఏదీ లేదు, అంతా పరమాత్మే, అందరూ పరమాత్మ యొక్క అంశస్వరూపులే అని తెలుసుకోవడమే గుణసంపద. ఆ గుణసంపద గల వారందరికీ, ఎవరికైతే ఇటువంటి సద్గుణ సంపత్తి ఉంటుందో అందరి యందు ఏకైక పరమాత్మయే ఉన్నారు, ఆయనే అంత అని తెలుసుకునేటువంటి గుణ సంపద కలవారందరికీ దైవ ప్రాప్తికి అర్హత కలదని, అందరూ దైవ ప్రాప్తిని పొందగలుగుతారని తలచి వారికి ఉపయుక్తముగు విధముగా అవతలి వ్యక్తుల యొక్క అర్హతను బట్టి వారికి ఎవరెవరికి ఏది ఎలా చెప్తే వారికి ఉపయోగపడుతుందో ఆ విధంగా దైవ ప్రాప్తి మార్గాన్ని ఉపదేశించుటయే సనాతన ధర్మం అని తెలుసుకొనవలేదు. వారి సంస్కారాన్ని బట్టి వారి భావ సంపత్తిని బట్టి ఎవరికి ఎలా పరమాత్మని పొందడానికి సులువుగా ఉంటుందో వాటిని వారికి అర్థమయ్యేలాగున చెప్పగలగడమే సనాతన ధర్మం అని తెలుసుకొనవలేను అంటున్నారు భగవాన్లు శ్రీ మలయాళ సద్గురుదేవుల వారు. అంతఃకరణలో గల వృత్తులు గాని, సంకల్పాలు గాని, గుణాలు గాని అవే కదు మరి. అంతే, అంతఃకరణలో వృత్తులు, తలంపులు గాని, వాసనలు గాని, గుణాలు గాని సంపూర్ణంగా విలయము పొందు వరకు కూడా పూర్తిగా ఒక్క తలంపు, ఒక్క వాసన లేదా ఒక్క తలంపు రాదు. వాసన పూర్తిగా విలయము పొందే వరకు సనాతనముగు బ్రహ్మమును పొందడానికి అర్హత లేదని తలంచి సాధన యందు జీవితమును పూర్తిగా వినియోగపరిచిన వాడే సనాతన ధర్మం యొక్క రహస్యము ఎరిగిన వాడిని తెలుసుకున్నటియే సనాతన ధర్మం అనబడును. కాబట్టి అంతఃకరణలో ఉన్నటువంటి
మన సంకల్పాలు, మన గుణాలు, మన వాసనలు పూర్తిగా ఒక్క వాసన లేకుండా పోయే వరకు సనాతనమైన ఆ బ్రహ్మమును పొందడానికి అర్హత కలుగదు. ఒక్క వాసన ఉన్నా మళ్ళీ లేచి వస్తుంది. నీటిలో నాచంతా తొలగించేసి మనం ఆ నీటి మడుగును శుభ్రం చేసినా ఒక్క చిన్న రేణు ఉన్నా అది వెంటనే మళ్ళీ పాకి ఆ మడుగునంతటినీ కప్పేస్తుంది. అలాగే అన్ని వాసనలు తొలగించి ఒక్క వాసన మిగిలిపోయినా అది మళ్ళీ నీ అంతఃకరణంతా ఆక్రమించేసి నిన్ను మళ్ళీ మాయలో పడేస్తుంది. కాబట్టి ఒక్క వాసన కూడా లేకుండా సంపూర్ణంగా విలయం పొందే వరకు కూడా సనాతనమగు బ్రహ్మమును పొందుటకు అర్హత లేదని తలంచి సాధనయందు జీవితమును వినియోగపరిచిన వాడే, సాధనయందు తన జీవితాన్ని అంతటినీ వినియోగపరిచిన వాడే సనాతన ధర్మం యొక్క రహస్యములు తెలిసినవాడు అని తెలుసుకున్నటే సనాతన ధర్మం అనబడును. సాధన యొక్క జీవితాన్ని తన అంతకను ఏమీ లేదు అనుకోకూడదు. నిరంతర అంతఃకరణలోని ఆ పరబ్రహ్మమందు ధ్యాస నిలిపి సమస్త తలంపులు, సమస్త వాసనలు తొలిగే వరకు, జీవితాంతము వరకు తన జీవితాన్ని, తన ఆయుష్ని వినియోగించుకున్నవాడే సనాతన ధర్మం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాడు. అతడెప్పుడు ఏమరపాటు లేకుండా తన అంతఃకరణలో ఒక్క వాసన లేకుండా చేసుకునే విషయంలో ఎప్పుడు ఎరుక కలిగి ఉంటాడు. కాబట్టి అట్టి రహస్యాన్ని తెలుసుకున్నవాడే సనాతన ధర్మమును ఎరిగినవాడు అనబడును. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మాన్ని శ్రీ మలయాళ స్వాముల వారు చక్కగా సాధకులైన వారు అమలు పరుచుకోవడానికి అనుకూలంగా మనకి అందించి మనల్ని ధన్యుల్ని చేశారు. అటువంటి శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారికి అనేక నమస్కారములతో ఈ సనాతన ధర్మ రహస్యాలని మనం తెలుసుకుంటూ మన తోటి వారికి పంచిపెడుతూ మలయాళ గురుదేవుల యొక్క ఆశయాన్ని మనం అందరము అమలు చేస్తుముగాక. అట్టి శక్తిని గురుదేవులు మనకు ప్రసాదింతురుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.